పసుల రమేష్ ప్రజా సంఘాల బాధ్యులు మాచెర్ల శారద మత్స శారద గారు అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి, అట్లాగే నారెల్లి సరస్వతి, అట్లాగే అనిత మైముద శశిరేఖ గారు, అట్లాగే ఎండి ఖలీదాబాయ్ కృష్ణ భోజ సంఘం మండల అధ్యక్షురాలు గన్పూర్ గుత్తులూరు రంగమ్మ, మండల కోండ్ర లత సెకండ్ ఏఎన్ఎం లో డివిజన్ అధ్యక్షురాలు సింగపురం లక్ష్మయ్య గ్రామ పంచాయతీ రంగం మండల నాయకులు చింత హక్కులు మనం ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా పొందినామని చెప్పేసి ఈరోజు కార్మిక విభాగానికి సంబంధించిన వివిధ సంఘాలు ఇక్కడ వచ్చి చేయడం జరిగింది. వారి కష్టంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న మనం తప్పకుండా గ్రామం వరకు వస్తే సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ అధ్యక్షుడు వాళ్ళకి తోడు ఉండాలి. మండలం వరకు వస్తే మండల ఎంపీపీ జడ్పీటీసీ మండల అధ్యక్షుడు అనుబంధ కమిటీ అధ్యక్షుడు వాళ్ళకి తోడు ఉండాలి. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నియోజకవర్గం అయితే నేను ఈ రోజు ఆ మాట అనకూడదు. నేను మొదటి నుంచి బైబుల్ని దేవుడిని నమ్మినాను. నేనైతే ఎంత ఒదిగినా అంత ఒదిగుండేటట్టు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కాకుండా మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నోరుతో తీయే స్థాయికి నేను అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాను. అదే విధంగా పనిచేస్తున్నాను. నా స్థాయిని నేను ఎన్నడూ కూడా వచ్చిన స్థాయిని ఎన్నడూ కూడా మర్చిపోను. చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి వచ్చిందో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఎందుకంటే రాజన్న అన్ని విషయాలు అందరూ చెప్పడం అందరికీ తెలుసు. అయినా కూడా ఎవరి మనసుని గాయపడతారు నేను క్షమించాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనకు తెలియకుండా కూడా మన తప్పే జరిగేదంటే నన్ను క్షమించండి. కానీ విధేయుడైన కార్యకర్తకు నా పాదం అడ్డేసైన ఆ కార్యకర్తను కాపాడుకుంటా. ఎవరైతే పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా ఎంత పెద్దలైనా తప్పకుండా గ్రామాల నుండి బహిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కోరుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఈ పార్టీలో ఉన్న నాయకులకు వ్యతిరేకంగా కానీ ఈ పార్టీలో ఉన్న ప్రతిభకు విలువ లేకపోతే కానీ మనము చెట్టు మీద ఉండి మన కొమ్మ మీద ఉండి మన కొమ్మను మనమే నరుక్కున్నట్టు. ముందు అసలు అధికారంలో ఉండడం కాకుండా అన్ని రకాలుగా ప్రజల నోట్లో నానుతున్న పార్టీ, ప్రజలందరి చేత ఆమోదం పొందిన పార్టీ, దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, నెంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో వేరే రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, వేరే రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతము తెలంగాణలో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మిషన్ కాకతీయ 5 సంవత్సరాల కాలంలో 45,000 చెట్లను పూడిక తీసే కార్యక్రమం, మిషన్ భగీరథ కార్యక్రమం ఇంటింటికి 5 సంవత్సరాల్లో ఎలక్షన్ నాటికి ప్రతి ఇంటికి నల్లాతోటి నీళ్ళిచ్చే కార్యక్రమం, మంచి డిప్యూటీసీగా ప్రజా సమస్యలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న ఉద్దేశంతో కీర్తి వెంకటేశ్వర్లు ధర్మశాల మంది డిప్యూటీసీకి 3వ చేతుల మీద అవార్డు తీసుకోవడం జరిగింది. 3వ చేతుల మీద అవార్డు తీసుకోవడం జరిగింది. వనపర్తి గ్రామము నేను అందరూ పరిచయం కాలేదు. రోజు కొమ్మిరేళ్ళ దేవస్థానం చైర్మన్ మన గణపురమేమో గణపురం నియోజకవర్గ బిడ్డ మన మధ్యలో నల్ల భారత ఉంది. నేను యువరాజు రూరల్ జిల్లా అధ్యక్షులు భారతి గారు, మరియు తెలంగాణ టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ఇన్ఛార్జి గారు, బొగ్గు సురేష్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జి గారు, వెయ్యల రాజు రాష్ట్ర నాయకులు, బాలారి రమేష్ రూరల్ జిల్లా నాయకులు, ముస్కు అరుణ జిల్లా అధ్యక్షురాలు మనందరికీ చెప్పబోతాయి. ఇప్పుడు వీళ్ళందరి పక్షాన థ్యాంక్స్ వేముల నరసింహ జఫర్ గారు మరియు వారికి వందన సమర్పించవలసిందిగా కోరుతున్నాం.